వెల్కమ్ టు ముకుంద ఫిజియోథెరపీ అండ్ రిహాబిలిటేషన్. నేను డాక్టర్ వెంకటేశ్వర్లు గంట. ఈ రోజుల్లో కామన్గా వచ్చే నెక్ ప్రాబ్లం అనేది ఏదర్ మేబీ బికాస్ ఆఫ్ డిస్క్ ప్రొలాప్సస్, డిస్క్ బల్జెస్, ఆల్ దిస్ డెస్క్టాప్ జాబ్స్ అయి ఉండొచ్చు, ప్రొలాంగ్గా సిట్టింగ్ అయి ఉండొచ్చు, ఫోన్స్ ఎక్కువ యూస్ చేయడం, ల్యాప్టాప్స్ ఎక్కువ యూస్ చేయడం, ఎర్గనామిక్ కరెక్షన్స్ మిస్ అయిపోవడం, మేబీ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ మన సెడెంటరీ లైఫ్ స్టైల్ కూడా మారిపోతూ ఉంటాం. వీటన్నిటిని మనం ఒక చిన్న చిన్న ఎక్సర్సైజ్ ద్వారా రికవరీ చేసి పెయిన్ లేకుండా నార్మలైజ్ లైఫ్ స్టైల్లోకి మళ్ళీ మారిపోవచ్చు. అది ఎలా అనేది ఈరోజు చూద్దాం. ఇది వచ్చేసి షోల్డర్ స్ట్రక్స్. షోల్డర్ని పైకి కిందికి లిఫ్ట్ చేసుకోవాలి. 1 2 3 4 5 లైక్ దిస్. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ సెకండ్ ఎక్సర్సైజ్. షోల్డర్ని ఇలా హోల్డ్ చేసేసుకొని క్లాక్ వైజ్ డైరెక్షన్స్ ఒక 10 or 20 రిపిటేషన్స్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్స్ 10 or 20 repetitions. Okay, and then next stretches, side stretches. స్ట్రెచెస్ చేసేటప్పుడు ఒక హ్యాండ్ని మనం థై కింద ప్లేస్ చేసేసుకొని రెండో హ్యాండ్ని ఆపోజిట్ వైపు హోల్డ్ చేసేసుకొని ఎగ్జాక్ట్గా స్ట్రెచ్ చేసుకుంటాం అనమాట. 1 2 3 4 5 దెన్ రిలాక్స్. అండ్ దెన్ నెక్స్ట్ సేమ్ వే ఇంకో థై నుంచి హోల్డ్ చేసేసుకొని ఒక షోల్డర్ని నెక్స్ట్ హ్యాండ్తో మనం పుల్ చేసేసుకుంటాం అనమాట. 1 2 3 4 5. నెక్స్ట్ వన్ వచ్చేసేసి సైడ్ స్ట్రెచ్. అంటే కంప్లీట్గా హెడ్ని రొటేట్ చేసేసుకొని మన హ్యాండ్ని ప్లేస్ చేసుకొని హ్యాండ్ థై కింద అండ్ హెడ్ని పుల్ చేసుకుంటాం అనమాట. 1 2 3 4 5 అండ్ రిలాక్స్. నెక్స్ట్ సేమ్ వే ఈ హ్యాండ్ని ప్లేస్ చేసుకొని మనం హెడ్ రొటేషన్ కంప్లీట్గా తీసుకొని సేమ్ థింగ్ 1 2 3 4 5 రిలాక్స్. ఐసోమెట్రిక్స్. హ్యాండ్ని హెడ్ ప్లేస్లో అదే హెడ్ దగ్గర ప్లేస్ చేసేసుకొని పుష్ చేయాలన్నమాట. హోల్డ్ చేసేసి 1 2 3 4 5 అండ్ దెన్ రిలాక్స్. అండ్ నెక్స్ట్ ఆపోజిట్ హోల్డ్ చేసేసుకొని మళ్ళీ 1 2 3 4 5 లైక్ దిస్ అట్లీస్ట్ ఒక 10 times రిపిటేషన్స్ ఎయిదర్ మార్నింగ్ అండ్ ఈవినింగ్. అండ్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఫ్రంట్ సైడ్ నుంచి హెడ్ ఎప్పుడు కూడా న్యూట్రల్ పొజిషన్లో ఉంచుకొని మన హ్యాండ్స్తో అపోజ్ చేసుకుంటూ 1 2 3 4 5 అండ్ దెన్ రిలాక్స్. మళ్ళీ న్యూట్రల్ పొజిషన్లోనే ఉంచి 1 2 3 4 5. ఓకే, గుడ్. అండ్ నెక్స్ట్ సేమ్ ద వే న్యూట్రల్ పొజిషన్లో ఉంచేసుకొని బ్యాక్ సైడ్ నుంచి పుష్ చేయాలన్నమాట హెడ్ని. 1 2 3 4 5 రిలాక్స్. ఇంకొకసారి 1 2 3 4 5 రిలాక్స్. ఎర్గనామిక్ కరెక్షన్స్. ఎర్గనామిక్ కరెక్షన్స్ ఎప్పుడు కూడా మనం చైర్లో ఉన్నప్పుడు చెక్ చేసుకోవాల్సినవి. కామన్గా నెక్ బ్యాక్ సపోర్ట్ తీసుకోవడం, బ్యాక్లో కూడా లోవర్ బ్యాక్లో బ్యాక్ సపోర్ట్ ఇవ్వడం, and shoulders and elbows always should be in the 90 degrees level, and hip and knee joint also 90 degrees ఉండాలి. అండ్ లాస్ట్ వన్ ఫుట్ కూడా కింద గ్రౌండ్ లెవెల్ టచ్ అవుతూ ఉండాలి. ఈ కామన్ ప్రికాషన్స్ తీసుకుంటూ మన డెస్క్టాప్ ఎప్పుడు కూడా ఐ కాంటాక్ట్ లెవెల్లోనే మూవ్ చేసుకుంటూ ఉండాలి. ఏదర్ హైట్ అది అడ్జస్ట్ చేసుకోవడం కానీ లేదనుకుంటే డెస్క్టాప్ని మనం అడ్జస్ట్ చేసుకోవడం కానీ చేసుకోవచ్చు.